హాయ్ హలో అండి, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేపటికి స్పెషల్ వచ్చేపటికి చేప ఫ్రై అనమాట. సో దాని ప్రాసెస్ ఎలా ఏంటి అనేది చూసేద్దామా. అంటే నా స్టైల్లో చేసేలండి, బాగానే చేశాను అనుకుంటున్నాను. మరి మీరే చెప్పాలి, కామెంట్ చేయండి, ఓకేనా? ముందుగా అయితే 4 పీసెస్ తీసుకున్నాను అనమాట చేప ముక్కలు. అవి తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి ఏమేం కావాలో ఒకసారి చూపిస్తున్నా, చూసేయండి. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీకి ఏదైనా సరే కొంచెం మసాలాలు అనేది ఎక్కువగా వేసుకుంటే, అలాగే ఆయిల్ కూడా ఎక్కువగానే వేసుకుంటాను అనమాట. సో ఎవరిష్టం వాళ్ళు కాబట్టి. తర్వాత 3 స్పూన్స్ కారం వేసాను అనమాట. సో మీకు ఎంత తినగలుగుతారో అంతే వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసేపటికి సాల్ట్ అండి. సాల్ట్ 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసేపటికి కార్న్ ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత మైదా ఒక 2 స్పూన్లు అనమాట. వేసుకున్న తర్వాత బాగా కలిపేయాలి. సో ముక్కకి మసాలా మొత్తం అనేది మనం ఇప్పుడు ఏమేమైతే వేసామో అవన్నీ బాగా పట్టాలన్నమాట. సో ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి మనం పట్టిన మసాలా అదంతా ముక్కకు అనేది, ఆ చేపకు అనేది పడుతుంది. సో నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడం జరిగింది. ఇంకేంటండి విశేషాలు చెప్పాలి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. నా యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే సో నేను ఇన్స్టాగ్రామ్లో అడగంగానే చాలా మంది ఫాలోవర్స్ అంటే సబ్స్క్రైబ్ చేశారనమాట యూట్యూబ్ ఛానల్ వచ్చేసేపటికి. సో థ్యాంక్ యూ సో మచ్ అనమాట. అలాగే సో నన్ను ఇంకా 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 ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. నేను వీడియోస్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే కొంచెం ఇంట్లో కుదరట్లేదు అనమాట. అందుకోసమే వీడియోస్ అనేది నేను చేయలేకపోతున్నాను అనమాట. ఇంట్లో కుదరక, పాప ఉంది కదా, అందుకోసమే. సో రోజు డైలీ పెడదాం అనుకుంటున్నాను కానీ వీడియోస్ తీసి, అంటే ఫుడ్దే కానీ సరే, నావి వీడియోస్ ఉంటాయి కదా, షార్ట్ వీడియోస్ ఏ ఒకటి పెడదాం అనుకుంటున్నా కానీ సో కుదరట్లేదు అనమాట నాకు అసలుకి. అందుకోవడం అందుకోసమే తీయడం కుదరట్లేదు. ట్రై చేస్తాం మీకోసం, ఓకేనా? అలాగే నాకు సపోర్ట్ చేయండి. మీకు ఏమన్నా కర్రీస్ అంటే మీకు ఏమన్నా కూరలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఏమన్నా వండమంటే నేను అవి వండి చూపిస్తాను, అంటే నా స్టైల్లో మా పద్ధతిలో అనమాట. సో మేము విజయవాడ వాళ్ళం కదండి, కొంచెం బాగుంటాయి అనమాట. అంటే అందరూ బాగానే చేస్తారులే, కానీ నాకు ఎక్కువ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా ఇష్టం అనమాట. ఎక్కువ పిఠాపురం ఇష్టం. సో ఏంటో కొన్ని చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోలేము అనమాట. అమలా ఏంటి ఇదంతా చెప్తుంది, సో ఇది అని అనుకుంటారేమో. కొంచెం అంతే హార్ట్గా టచింగ్ ఉంటాయి. సో 1/2 అవర్ అయితే అయిపోయింది. నేనైతే ప్యాన్ పెట్టుకున్న స్టవ్ మీద ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. అంటే ఎంత సరిపడిద్దో అంతే వేసుకోండి. బాగా కాగిన తర్వాత మనం ఏవైతే కలిపేసుకొని పెట్టుకున్నామో పక్కన ఫిష్ అనేది, చేప, అవి తీసి ప్యాన్ మీద బాగా ఎర్రగా కాల్చుకోవాలన్నమాట. లోపల ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి, కానీ నేను చేసినట్టుగానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది అనమాట. నేను ఏ వంటలు చేసినా అవి మీరు ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు అడుగుతున్నానంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి నేను ఏమైనా వీడియో పెడితే మీకు